పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి మరోసారి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో మొదలు రెబల్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న మమతా బెనర్జీ ఈసారి ఏకంగా పార్టీ అధ్యక్షురాలి పదవిని కోల్పోయింది. 1998లో టీఎంసీని స్థాపించి 3 దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్లో చక్రం తిప్పిన మమత ఇప్పుడు ఆ పార్టీపై పట్టు కోల్పోయింది. అనూహ్యంగా పార్టీ చైర్పర్సన్ పదవికి దూరమైంది మమతా బెనర్జీ. రిటబ్రతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు మమతను తమ బాస్గా నిరాకరించారు. ఆమెను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించారు. దీదీ స్థానంలో టీఎంసీ కొత్త చైర్పర్సన్గా హౌరా సెంట్రల్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతేకాదు తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అంటూ రితబ్రతా వర్గం ప్రకటించింది. అంతటితో సరిపెట్టకుండా మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పలువురు సన్నిహితులు సైతం మమతకు దూరమయ్యారు. ఇక వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఎంసీ శాసనసభ పక్షం 2గా చీలింది. రితబ్రతా బెనర్జీ నేతృత్వంలో 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగరవేశారు. తాజాగా ఆయన నేతృత్వంలో కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో గల ఓ హోటల్లో టీఎంసీ తిరుగుబాటు వర్గం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. 60 మంది రెబల్ ఎమ్మెల్యేలు 70 మంది కౌన్సిలర్స్ హాజరైన ఈ సమావేశంలో రెబల్ వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకున్న తిరుగుబాటు వర్గం పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగానే పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. సీనియర్ లీడర్స్ ఫిర్హాద్ హకీం, అరూప్ బిస్వాస్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్ ను టీఎంసీ వైస్ చైర్పర్సన్స్ గా నియమించుకుంది. 2022 ఫిబ్రవరి తర్వాత టీఎంసీ జాతీయ కార్యవర్గాన్ని పునరుద్ధరించలేదని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తిరుగుబాటు నేతలు స్పష్టం చేశారు. అయితే మమతా సన్నిహితులు మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కామెడీ షోగా అభివర్ణించారు.